హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 751కి అందరికీ స్వాగతం. న్యూస్ మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను, అంటే ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడో ఎదురు చూస్తున్న 5 lakhs సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయిపోయాం. దీనికి సంబంధించి నేను మధ్యాహ్నం ఒక వీడియో అయితే చేశాను, డెడికేట్ వీడియో. అక్కడే నేను గివ్ అవేస్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఏంటి అనే డీటెయిల్స్ కూడా అయితే మీకు చెప్పాను. ఒకవేళ వీడియో మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. మళ్ళీ ఇక్కడ మీ టైం అయితే నేను తెందలుచుకోలేదు, ఎందుకంటే చాలా టెక్ న్యూస్ అయితే ఉంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్తే ముందుగా మనకు ఒకసారికి ఆసూస్ నుంచి ఆసూస్ రోగ్ ఫోన్ 3 ఈ మొబైల్ మనకి ఇప్పుడు వరకు చూస్తే 8GB వేరియంట్ని వీళ్ళు సేల్కి తీసుకొచ్చారుగా. ఇప్పుడు ఒకసారి 12GB వేరియంట్ మొబైల్ని వీళ్ళు ఆగస్ట్ 21వ తారీఖున సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ముందుగా 8GB స్టాక్లో ఉంచండి, అదే ఇప్పుడు చూసినా సరే నోటిఫై మీ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారికి వీళ్ళు ఏకంగా 12GB అయితే తీసుకొస్తా ఉంటున్నారు. దీని ప్రైస్ చూసుకుంటే 57,999 రూపాయలు ఉంది 12GB వేరియంట్. అదే 8GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 49,999 రూపాయలు అయితే ఉంది. ఇక ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో రేపు అయితే మన ఛానల్లో వస్తుంది, మీరు మిస్ అయితే కామాకండి. సో తర్వాత చూసుకుంటే మనకి ఎక్స్బాక్స్ నుంచి ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ ఈ గేమ్ కన్సోల్ గ్లోబల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. నవంబర్ 6వ తారీఖున, అంటే నెక్స్ట్ మంత్ అనమాట. సో ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ లాంచ్ చేయగానే మన ఇండియాలో కూడా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి జియో అయితే వీళ్ళతో పార్ట్నర్షిప్ కలిసిందనమాట మైక్రోసాఫ్ట్తో. సో అందువల్ల మన ఇండియాలో జియో అయితే ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ని తీసుకురావచ్చు. వీళ్ళు గిగా ఫైబర్ ఏదో ఉందిగా, సో దాన్ని బేస్ చేసుకొని. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి టిక్టాక్ నుంచి. టిక్టాక్ మన ఇండియాలో బ్యాన్ చేసినప్పటికీ దాని మీద ఏవైతే ఉన్నాయో అపవాదులు ఉన్నాయో ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి అనమాట. టిక్టాక్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో అందులో మేజర్గా చూసుకుంటే ఆండ్రాయిడ్ యూజర్స్, అందులో వచ్చేసరికి ఉన్న లూప్ హోల్ని వీళ్ళు ఆధారం చేసుకొని టిక్టాక్ ఏం చేసిందంటే వాళ్ళ డివైస్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే కలెక్ట్ చేసేదని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ వీళ్ళ మీద నింద అయితే పడింది అనమాట. ఐడెంటిఫికేషన్ అంటే మనకి ఇందులో ఐఎంఐ నెంబర్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్ ఉంటుందిగా అది కూడా ఉంటుంది, అలాగే మనకి ఏపీ నెంబర్స్ అయితే ఉంటాయి అవి కూడా మొత్తం అన్ని కలెక్ట్ చేసేదని చెప్పేసి ఇప్పుడైతే వీళ్ళ మీద అభియోగం ఉందన్నమాట. అంటే దగ్గర 15 నెలల నుంచి వీళ్ళు ఇలాగే కలెక్ట్ అయితే చేస్తున్నారంటే. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ట్విట్టర్ నుంచి. సో ట్విట్టర్లో ఎవరైతే రిప్లై ఇస్తుంటారో, మనం పెట్టిన ఏదైనా పోస్ట్కి రిప్లై ఇస్తుంటారో దాని వచ్చేసరికి ఇప్పుడు వరకు అన్లిమిటెడ్గా మనం రిప్లై అయితే దేనికైనా ఇవ్వచ్చు కదా. దీని వచ్చేసరికి ఇప్పుడు లిమిటెడ్ రిప్లై ఫీచర్ని అయితే ప్రతి ఒక్కరికి వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. మీరు కావాలి అనుకుంటే మీరు పోస్ట్ చేసిన వాటిలో ఎవరు మీకు రిప్లై ఇవ్వాలి అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు మాత్రమే ఇకపై నుంచి మీకు రిప్లై అయితే ఇవ్వగలరు. సో ఇలాంటి ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఎవరు కోరుకోరు రిప్లై ఇవ్వకుండా ఉండాలని చెప్పి. సో ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి హ్యాటర్స్ కూడా రిప్లై ఇస్తారుగా, అలాంటి వాళ్ళు ఇలాంటి ఫీచర్ని అయితే వాడుకుంటారు. ఇంకా ట్విట్టర్లో నన్ను ఫాలో కాకపోతే సో ట్విట్టర్లోకి వెళ్ళి నాని ప్రభాకర్ అని సెర్చ్ చేసి నన్ను అయితే ఫాలో అవ్వండి. అక్కడ కూడా మనకి కొన్ని గివేవేలు అయితే రన్ అవుతున్నాయి. సో తర్వాత న్యూస్ మనకి సౌండ్ కోర్ లైఫ్ .2 ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ 5.0తో అయితే వస్తాయి. అలాగే 6 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంటున్నారు సింగిల్ టైం ఛార్జ్ చేస్తే. అదే 10 minutes కనుక ఛార్జ్ చేసినట్టయితే 1.5 hour వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అంటున్నారు. కేసులో ఉన్న బ్యాటరీని యూజ్ చేసి మీరు 100 hours వరకు ప్లే బ్యాక్ ని అయితే యూజ్ చేయొచ్చు అంటున్నారు. దీని ప్రైస్ చూసుకుంటే 3,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారనమాట. మామూలుగా సౌండ్ కోర్ అంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కువగా ఇస్తుంటుంది ఈ కేసుతో కలిపి. బట్ ఒకసారికి ఇప్పుడు చాలా మంది లో లేటెన్సీ సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువగా కోరుకుంటున్నారు. మరి వాటి గురించి వీళ్ళు ఇక్కడ ఏమీ చెప్పలేదు. సో తర్వాత చూసుకుంటే మనకి ఐటెల్ నుంచి ఐటెల్ విజన్ 1 అని చెప్పి ఒక మొబైల్ అయితే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ విజన్ వీళ్ళకే విజన్ అనుకుంటా, చూసే వాళ్ళకి అంత పెద్దగా విజన్ అయితే అనిపించదు. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.09 inches HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 32GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్ పేరుకే అనమాట. ఒక కెమెరా 8 MP, ఇంకోటి VGA కెమెరా. ఇది దేనికి పనికిరాదు. ఫ్రంట్ కెమెరా 5 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 9తో అంటే ఆండ్రాయిడ్ 5తో అంటే 2 years బ్యాక్ అనమాట. సో దీంతో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 6,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ నెల 18వ తారీఖు నుంచి దీన్ని ఫ్లిప్కార్ట్లోను ఆఫ్లైన్ స్టోర్లోను వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. మనం బాయ్కాట్ చైనా, ఇండియాను అభివృద్ధి చేసుకుందాం, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి, లేకపోతే ఇండియాలో మనకి అసెంబ్లీ అయినా జరగాలని చెప్పేసి మనం భావిస్తూ ఇండియన్ బ్రాండ్స్ని ఎప్పుడు పైకి లేపుదామని చూస్తున్నారు. ఈ బ్రాండ్లు ఏం చేస్తారంటే మన ఎప్పుడు పైకి లేపేద్దామని వీళ్ళు భావిస్తున్నారు. 7,000 రూపాయలు ప్రైస్ పెట్టే మొబైల్ అది ఏంటి, అది యూనిసాక్ ప్రాసెసర్ వాడారు. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటో కూడా తెలియట్లేదు. అందుకే చైనా బ్రాండ్లు ఇప్పటికీ మన ఇండియాలో అంత బాగా సేల్ అవుతున్నాయి. ఇండియన్ బ్రాండ్స్ ఇంకా అక్కడే అట్టడుగు నుండిపోయి. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తుంటుంది, కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకొస్తుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి స్టూడెంట్స్ కోసం గూగుల్ లెన్స్లో వీళ్ళు హోంవర్క్ అని ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారనమాట. దీని ద్వారా మీరు ఏమైనా హోంవర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఆ బుక్లోంచి మీరు ఒక స్క్రీన్ షాట్ అంటే ఒక ఫోటో తీశారంటే ఆ సబ్జెక్ట్ని సాల్వ్ చేసి అయితే ఇది చూపిస్తుంది అనమాట. మంచి ఫీచర్ అని చెప్పాలి. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇంకా బుర్రకు పని చెప్పడం మానేసి మాట వస్తే గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని
దాన్ని అలా సాల్వ్ చేసేస్తాం అనమాట. ఇక అలాగే మనకి గూగుల్ ఫోన్ యాప్ అనేది ఇంత ముందు వచ్చరికి అన్ని డివైస్ కి సపోర్ట్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు వచ్చరికి ఇందులో వీళ్ళు కొత్త అప్డేట్ ని తెచ్చారు బీటాలో అనమాట. సో ఈ అప్డేట్ ద్వారా మీకు అంటే ఈ బీటా వర్షన్ ద్వారా మీకు ఈ గూగుల్ ఫోన్ యాప్ అనేది చాలా డివైసెస్ కి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. మీ ఫోన్ కి ఇంత ముందు గూగుల్ ఫోన్ యాప్ సపోర్ట్ లేకపోతే ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు సపోర్ట్ అయితే వచ్చి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 7, నోట్ 7S అలాగే నోట్ 7 Pro ఈ 3 మొబైల్స్ కి ఇప్పుడు Android 10 MIUI 11 తో రోల్ అవుట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా వీలైతే అందించారంటే మీరు ఎవరైనా నోట్ 7 సిరీస్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అలాగే మీ 10 Pro మన ఇండియాలో రీసెంట్ గా లాంచ్ చేశారుగా, దానికి ఇప్పుడు MIUI 12 అయితే వీళ్ళు అప్డేట్ రూపాన్ని అయితే ఇచ్చారు. ఇంతే కాకుండా వీళ్ళు నిన్నే మనం మాట్లాడుకున్నాం రెడ్మీ నోట్ 9 కూడా వీళ్ళు MIUI 12 అప్డేట్ అయితే ఇచ్చారు. ఇవి కాక మళ్ళీ మీకు నోట్ సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో నోట్ 7 కాడ నుంచి నోట్ 9 సిరీస్ వరకు మొబైల్స్కి వీళ్ళు ఆగస్ట్ నెలలోనే ఈ నెలలోనే MIUI 12 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేస్తామని చెప్తున్నారన్నమాట. ఇక అలాగే రెడ్మీ G అని ఆగస్ట్ 14వ తారీఖున ఒక గేమింగ్ ల్యాప్టాప్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇది ఇంటెల్ i5 10th జనరేషన్ తో ఈ గేమింగ్ ల్యాప్టాప్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించి వీళ్ళు పోస్టర్లను అయితే టీచ్ చేస్తున్నారు. రెడ్మీ ఇంత ముందు వచ్చేసరికి నోట్ బుక్స్ అయితే లాంచ్ చేసింది చైనాలో, వాటిని ఇప్పటి వరకు తేలేదు. ఇక్కడ మీ నోట్ బుక్స్ నే తీసుకొచ్చారు. మరి గేమింగ్ ల్యాప్టాప్ నేను మన ఇండియాలోకి తీసుకొస్తారో చూడాలి. ఇక అలాగే షావమీ నిన్న అంటే ఆగస్ట్ 11వ తారీఖున వీళ్ళు 10th యానివర్సరీ సందర్భంగా 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. రెడ్మీ K30 Ultra అని చెప్పి ఒక మొబైల్ లాంచ్ చేశారు. ఇది ఇంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన రెడ్మీ K30 లోనే ప్రాసెసర్ చేంజ్ చేసి Dimensity 1000+ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అలాగే 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ రెడ్మీ K30 Ultra అని చెప్పి ఈ మొబైల్ అయితే తెచ్చారు. ఇంకోటి మీ 10 Ultra అని చెప్పేసి మరో మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి డిస్ప్లే సైజ్ మన 6.7 ఇంచెస్ ఉంటుంది. Qualcomm Snapdragon 865 ప్రాసెసర్ తో వస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే 8GB ర్యామ్ ఉంటుంది. రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48, సెకండరీ కెమెరా 20, థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్, Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ ని 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ తో తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఎప్పటి నుంచి అవైలబుల్ లోకి తీసుకొస్తారో తెలియదు. ఇంకా ఈ 2 మొబైల్స్ మన ఇండియాకి తెస్తారంటే అబ్బే తేమని చెప్పేసి వీలైతే చెప్తున్నారు అనమాట. రెడ్మీ K30 Ultra ఎలాగెంత ముందు K30 సిరీస్ ఏం తెచ్చే ఏడ్చేయర్లే కానీ వీళ్ళు మీ 10 Pro మన ఇండియాలో తెచ్చారు కాబట్టి మీ 10 Ultra మన ఇండియాకి తెస్తారంటే అది కూడా తీసుకురారు. ఇది ఓన్లీ చైనాకే అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఈ మీ 10 Ultra అనేది డెక్సో మార్క్ ఏదైతే మనకి కెమెరా స్కోర్ అందిస్తుంటుందో వాళ్ళ నెత్తినెక్కి కూర్చుందనమాట. అంటే హై స్కోర్ అయితే చేసింది. సో ఇప్పుడు వరకు చూసుకుంటే టాప్ స్కోర్ లో ఇప్పుడు ఈ మీ 10 Ultra ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు 130 స్కోర్ అయితే చేశారు. ఫోటో సెక్షన్ లో 142 స్కోర్ చేస్తే వీడియో సెక్షన్ లో 106 స్కోర్ అయితే చేశారు. ఇది టాప్ స్కోర్ అని చెప్పాలి. ఇంత ముందు చూసుకుంటే టాప్ ప్లేస్ లో హువావే P40 Pro అయితే ఉండేది. సో అది 128 స్కోర్ చేసి ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా దాటి ఇది 130 స్కోర్కి అయితే వెళ్ళిపోయింది. ఇక అలాగే షావమీ మీ లెక్స్ OLED అని చెప్పి లగ్జరీ టీవీస్ అయితే తీసుకొస్తుంది. ఇందులో వచ్చరికి ఇప్పుడు వీళ్ళు ట్రాన్స్పరెంట్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. వరల్డ్ లో ఇదే మొట్టమొదటి టీవీ అని చెప్తున్నారు కమర్షియల్ గా అనమాట. తీసుకొచ్చేంత ముందు LG తీసుకొచ్చినాయి కానీ మరి కమర్షియల్ గా వీళ్ళు మార్కెట్లోకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు వీళ్ళు దీన్ని డైరెక్ట్ గా ఈ నెల 16వ తారీఖున సేల్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ వచ్చరికి మనకి 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్, అలాగే బాటమ్ లో చూసుకున్నట్టయితే సర్క్యులర్ బేస్ తో అయితే ఈ టీవీ వస్తుంది. ట్రాన్స్పరెంట్ అనమాట. మీ టీవీని ఎటు నుంచి అయినా అయితే చూడొచ్చు. ప్రైస్ చూసుకుంటే మీరు 5,38,000 చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసి చూస్తే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రాకి సంబంధించి అంటే డిస్ప్లేకి ప్యానల్కి సంబంధించి ఒక కొత్త విషయాన్ని అయితే ఇప్పుడు సామ్సంగ్ బయటకు తీసుకొచ్చింది అనమాట. ఈ డిస్ప్లే వచ్చరికి VRR సపోర్ట్ తో ఈ డిస్ప్లేని అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే మామూలుగా ఈ డిస్ప్లే వచ్చరికి ఇప్పుడు మనకి 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుందో కదా, సో దాన్ని అల్ట్రా లో రిఫ్రెష్ రేట్కి అయితే తీసుకెళ్ళొచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడైతే మనకి చూస్తే ఈ మొబైల్లో 120 Hz అలాగే 60 Hz మాత్రమే వీళ్ళు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో మరి వీళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తారేమో తెలియదు కానీ ఇది మనకి ఇక 10 Hz అలాగే 30 Hz 60 Hz అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఇది సపోర్ట్ చేస్తుందంట. ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న దాంతో కంపేర్ చేస్తే 10 Hz కనుక మనం డిస్ప్లే రిఫ్రెష్ రేట్ని తీసుకెళ్తే సో 60% బ్యాటరీ అనేది సేవ్ అవుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి మరి ఈ అప్డేట్ ఎప్పుడు తీసుకొస్తుంది నోట్ 20 అల్ట్రా అనేది. అలా తీసుకొస్తే ఎవరికైతే ఎక్కువగా పర్ఫార్మెన్స్ కన్నా అంటే స్మూత్నెస్ కన్నా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి 60% బ్యాటరీ లైఫ్ అంటే మామూలుగా చూస్తే ఇప్పుడు 1 డే వస్తుంది, అప్పుడు మీకు 2 days అయితే వస్తుంది అనమాట. సో తర్వాత నుంచి చూస్తే మనకి ZTE నుంచి సో ఎప్పటి నుంచో మనం అండర్ డిస్ప్లే కెమెరా ఉన్న మొబైల్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఇందులో వచ్చరికి ఒప్పో అలాగే తర్వాత షావమీ వీళ్ళైతే టీచ్ చేశారు. బట్ వచ్చరికి ఇప్పుడు వరకు అండర్ డిస్ప్లే కెమెరాతో ఒక మొబైల్ కూడా మార్కెట్లోకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు ZTE చెప్పేది ఏంటంటే అండర్ డిస్ప్లే కెమెరాతో మొట్టమొదటి
వరల్డ్లో మొట్టమొదటి మొబైల్ని మేమే తీసుకొస్తాం. ZTE A20 5G వేరియంట్ మొబైల్ని వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరాతో అతి త్వరలో మార్కెట్లోకి లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకు OnePlus నుంచి OnePlus టీవీస్ని ఇప్పుడు మీరు OnePlus అఫీషియల్ వెబ్సైట్లో అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు OnePlus టీవీస్ కొనాలనుకుంటే OnePlus వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీరు క్లిక్ చేస్తే అది అమెజాన్లోకి అయితే ఆ పేజ్ మిమ్మల్ని తీసుకెళ్లేది. ఇప్పుడు అలాంటి అవసరం ఏమి లేకుండా డైరెక్ట్గా మీరు OnePlus వెబ్సైట్లోనే OnePlus టీవీస్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో తర్వాత న్యూస్ వస్తారు మనకి రియల్మీ నుంచి. రియల్మీ C12 అలాగే C15 ఈ రెండు మొబైల్స్ని లాంచ్ అయిపోతుందని చెప్పి ఇంతకుముందు మనకు టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాగా. అప్పుడే మీకు చెప్పాను ఈ మొబైల్స్ రెండింటిని వీళ్ళు ఈ నెల 18వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారంటే లాంచ్ చేయబోతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసరికి కన్ఫర్మ్ అయితే వీళ్ళు ఒక పోస్టర్ అయితే టీజ్ చేస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా మనకి వీళ్ళు ఈ నెల 18వ తారీఖున C15 అలాగే C12 ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. రెండిట్లోనూ మనకి ఒక దాంట్లో ప్రాసెసర్ P35 ప్రాసెసర్, ఇంకో దాంట్లో G35 ప్రాసెసర్ ఉంటుందని చెప్పి ఇక్కడైతే సమాచారం ఉంది. నాకు తెలిసినంత వరకు రెండిట్లోనూ G35ని వాడుతున్నట్టున్నారు. సో చూద్దాం మనకి ఆగస్టు 18వ తారీఖున ఇది కాకుండా వీళ్ళు ఇంకోటి కూడా అయితే లాంచ్ చేస్తున్నారని చెప్పి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ లైక్ అని ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహా సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.